వైసీపీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ భయం పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే మొత్తం 175 సీట్లకు గాను ఇన్ఛార్జీలను పిలిచి మరీ వైసీపీ అధినేత జగన్ ఒక్కటే మాట చెప్పారు. విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన గట్టిగానే హెచ్చరించారు. పేరుతో జరిగే ఓటర్ల జాబితా సవరణలో వైసీపీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా చూసుకోవాలని పార్టీ వర్గాలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో జగన్ 2 ఉదాహరణలు కూడా ఇచ్చారు. తమిళనాడులో 40 లక్షలకు పైగా ఓట్లను తొలగిస్తే స్టాలిన్ ఓటమి చెందారు అని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా 30 లక్షల ఓట్లను తొలగించడంతో ఓడిపోయారని గుర్తు చేశారు. అధికారంలో ఉంటూ ఆ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఓడారని జగన్ అంటున్నారు. అంతేకాదు ఉన్న ఓట్లు తగ్గించినా లేక కొత్తగా ఎక్కువగా ఓట్లు పెంచినా కూడా వైసీపీకి నష్టమే అని కూడా పార్టీ నాయకులకు వివరించారు. అందుకే పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని జగన్ కోరుతున్నారు. వైసీపీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు విషయంలో పూర్తి అవగాహన పెంచుకుని అక్కడ పార్టీ మొత్తాన్ని ఆ దిశగా నడిపించాలని, వైసీపీ ఓట్లు పోకుండా చూడడం ఒక కర్తవ్యం అయితే బోగస్ ఓట్లు తీయించేయడం మరో లక్ష్యం కావాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. అందుకే బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను పూర్తిగా అప్రమత్తం చేయాలని జగన్ కోరారు. ఇప్పటి నుంచే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోకపోతే దెబ్బతింటామన్న సంగతి కూడా పార్టీ నేతలకు బాగా అర్థమయ్యేలా జగన్ చెప్పారంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ నేతల పోరాట పటిమను చూస్తాను అని జగన్ ఖచ్చితంగా చెబుతున్నారు. రానున్న కాలంలో పార్టీని ఎలా నడిపిస్తారో తెలియదు, కానీ లోకల్ బాడీస్లో విజయమో వీరస్వర్గమో అన్నట్లు ఫైట్ చేయాల్సిందే అని కూడా జగన్ సూచించారు. అలా ఇన్ఛార్జీలు తెగించి కష్టపడితేనే వారికి పార్టీలో ఫ్యూచర్ ఉంటుందని కూడా జగన్ స్పష్టంగానే చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జగన్ విషయంలో అయితే గట్టిగానే హెచ్చరికలు చేశారు. అలర్ట్గా ఉండాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంలో భాగం. అందుకే విషయంలో వైసీపీకి అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఒకంత కలవరం చెందుతోందంటున్నారు.